హలో హాయ్ నమస్తే నేను మీ సాయి చరిత వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఈరోజు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి. చెప్పాను మీకు ఆల్రెడీ ముందు కూడా చూపించాను. పుచ్చకాయని మనం ఏ విధంగా పాలినేషన్ చేసుకుంటే కాయగా మారుతుందో ఇప్పుడు అది ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇంకోండి మిద్దె తోటలో ఈ మాత్రం సైజు రావడమే గొప్ప అనుకోవాలి. ఎందుకంటే ఇది నేల కాదు కదండి, అవి కూడా పడి మొలిచినవి, మనం ప్రత్యేకంగా వేయలేదు కాబట్టి. ఇది ఎలా ఉంటుందో కోసి కూడా చూపిస్తానండి ఈరోజు మీకు. అలాగే గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇంకో వాటర్ మిలను, దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. పండిపోయింది ఇది పూర్తిగా. కట్ చేసి చూద్దామండి ఎలా ఉంటున్నాయి ఏంటో. ఇగోండి దోసకాయలు అయితే ఈ క్రీపర్కి ఆఖరి అయిపోతున్నాయి. అవి అయిపోతే ఆ కుండీలో వేరొకటి పెట్టుకోవచ్చు. ఇదిగోండి లాస్ట్ టైం కాకరకాయలు హార్వెస్ట్ చేసిగా మరలా వచ్చినాయండి. ఇదిగోండి ఇదొకటి, రెండు. చూసారా ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. గార్డెన్లో చాలా పెద్ద వస్తున్నాయండి. బెండ, వంగ, చిల్లి ఇవన్నీ అండి ఒక ఇంటికి, అంటే ఒక 5గురు ఉన్న ఇంట్లో కనుక కావాలి అంటే ఒక్కొక్కటి. వంగ అయితే 5 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. బెండ, చిల్లి ఇవనేవని 10 మొక్కలు పెట్టుకున్నామంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సరిపడాన్ని వస్తాయండి. బెండ రోజు విడిచి రోజు వస్తాయి, కోసేసుకోకపోతే ముదిరిపోతాయండి మనకి. ఇదిగోండి చిల్లి కూడానండి, చూసారా ఎంత బాగా వచ్చినాయో. 4 రోజులు వర్షం పడినా ఒక్కరోజు ఎండ వచ్చేసరికి మొక్కలన్నీ వాడిపోయింది. వర్షం పడింది కదా అని చెప్పి మనం నీళ్ళు వేయకపోతే ఇది నేల కాదు కదండి, ఎంత వాటర్ కావాలో ఆ రోజుకి అవసరం ఉంచుకొని మిగతావన్నీ బయటికి పోతాయి. కాబట్టి కంపల్సరీ మనం వాటరింగ్ చేసుకోవాలి. 2 పూట్ల చేయకపోయినా ఒక పూట అయినా చేయాలి, లేదు అంటే మొక్కలు వడిలిపోతాయండి. చూసారండి ఒక్క చిన్న చెట్టుకి ఎన్ని వచ్చినాయో మనకి మిర్చీలు. ఇదిగోండి వర్షాలు పడుతున్నాయి కదా, నేను టమాటా మొక్కలు వేస్తున్నానండి అక్కడక్కడ. ఎందుకంటే టమాటా కూడా ఇప్పుడు ఆల్ టైమ్ టమాటా అనేసి ఆల్ సీజన్స్లో పూస్తున్నాయండి. కాబట్టి నేను ఈ టమాటాని నర్సరీ నుంచి తెచ్చుకొని వేసుకున్నానండి. ఇగోండి ఇప్పుడిప్పుడే మనకి ఈ ఎర్ర తోటకూర అనేది పువ్వు స్టార్ట్ అవుతుంది. ఇది పువ్వు బాగా ముదిరితే మనకు విత్తనాలు మనం మరి ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని ఉండదండి. ఇగో ఇక్కడ ఒక దోసకాయ. ఇంకోండి ఇది ఒకటి. ఇదిగోండి ఈ మొక్కని నేను రీపాటింగ్ చేసుకోవాలి, ఎందుకంటే దీని డ్రైనేజ్ హోల్ ప్రాపర్ లేకపోవడం వల్ల వాటర్ చూసారా ఇన్ని రోజులు వర్షం ఆగిపోయింది, అప్పుడే 3 రోజులు అయిపోయినా వాటర్ అంతా పోలేదు. ఇది రీపాటింగ్ చేయకపోతే ఈ మొక్క చచ్చిపోతుందండి. ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ ఉండాలి అని మరీ చెప్తున్నామండి. ఇదిగోండి పింక్ రోజ్, కలర్ఫుల్గా స్మెల్ చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను అక్కడక్కడ బెండ మొక్కలు కూడా పెట్టుకున్నాను కదండి, అవన్నీ ఇగోండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇగోండి ఇందులో అల్లం పెట్టుకున్నానండి. ఇగోండి ఈ చిల్లీ ప్లాంట్ చూసారా, ఒకసారి దగ్గరగా పరిశీలించండి. చూడండి మనకి నల్ల చీమలు వచ్చాయంటే రెడీగా మనకు పెస్ట్ రెడీ ఉంది అని అర్థం. ఇలా వర్షాలు పడిన తర్వాత మనం వేపాకులతో చేసుకున్న కషాయం కానీ లేదంటే నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకుంటే మనకి ఈ అసలు మిర్చికి వచ్చినంత చీడ ఇంక దేనికి రాదండి. కాబట్టి ముందుగా వాటికి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. చూసారా అండి ఎంత పెద్ద మొక్కలు. ఈ ఎల్లో పూల వల్ల ఈరోజు నేను పరిశీలించానండి, మనం దోసకాయలకి అయితే పాలినేషన్ చేయమండి, యాక్చువల్గా అవే పాలినేట్ అయిపోతాయి. ఎలాగా అని చూస్తే ఈ ఎల్లో ఫ్లవర్స్ అట్రాక్ట్ అయ్యి పాలినేటర్స్ వచ్చి దోసకాయల్ని చాలా చక్కగా పాలినేషన్ చేస్తున్నాయండి. ఇదిగోండి ఇంకా పుదీనా కూడా ఉందండి. పుదీనా ఎంత హార్వెస్ట్ చేస్తే మనకు అంత బాగా ఎదుగుతుందండి. ఈ వర్షాల వల్ల ఇంకా బాగా ఫ్రెష్గా ఇదైందండి, మంచిగా చట్నీలకి వాటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి ఈరోజు రైతు బజార్కి వెళ్ళాను. టమాటాలండి ఎలా ఉన్నాయో తెలీదు. మనం మన గార్డెన్లో ఏ చిన్నది పండించుకొని తీసుకున్నా అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి మనం. ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచిగా మనం పండించుకున్నామనే ఆనందం ఎక్కడి నుంచి తేలేమండి. మిద్దె తోట అంటే తోటనే కాదండి, వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతో ఆనందంతో చేస్తారండి. అందుకే వాళ్ళు కరువు సీజన్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు. వ్యవసాయం చేయడం అనేది ఒక గొప్ప విషయం అండి. ఎందుకంటే ముందు నేను చాలా కర్రీస్ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడేదాన్ని కాదండి. నేను ఎప్పుడైతే స్వతహాగా పెంచడం మొదలుపెట్టానో ఎంత కష్టమైనా సరే
వన్స్ వేసుకున్నాక దాన్ని వదిలేయట్లేదండి. మనకి బోల్డ్ టెన్షన్స్ ఉంటాయండి ఈరోజు ఇంట్లోని. టెన్షన్గా ఉండేటప్పుడు ఒక్కసారి మీరు గార్డెన్లోనే కాదు, మీ బాల్కనీలో పెంచే మొక్కలతో అయినా మీరు మాట్లాడి చూడండి, ఎంతో పీస్ఫుల్గా అవుతుందండి మైండ్. మళ్ళీ రిఫ్రెష్ అయిపోతారు మీరు. నేను ఏ చిన్న ప్రెషర్ నాకు ఇంట్లో అనిపించినా సరే ఎక్కువ టైం గార్డెన్లో స్పెండ్ చేయడానికే చూస్తానండి. నాకున్న చిన్న గార్డెనే అయినా సరే నా ఈ గార్డెన్లో ప్రతిదీ పెంచాలి అని ఎంతో ఉత్సాహంగా పెంచుతానండి. ఎందుకంటే ఇగోండి చూడండి, మీరు ఏ మార్కెట్లోని ఇంత ఫ్రెష్గా మీరు వెళ్ళేటప్పుడు కోసుకొని తెచ్చుకోగలరండి? అవసరానికి తెచ్చుకోలేరు కదా, వాళ్ళు ముందు రోజు ఎప్పుడో కోస్తారు. అదే మనమైతే నేను ఇప్పుడు కోస్తున్నానండి, ఈవినింగ్ నైట్ నాకు చట్నీకి అయిపోతుంది. ఇంకా ఓకే, ఇంకా నాకు ఇంకో ఆలోచన లేదు, అమ్మయ్య నాకు ఈరోజు ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. పుదీనా ట్రిమ్ చేసుకుని వచ్చే కాడల్ని మనం పాతుకున్న కొత్త మొక్కలు వస్తాయండి. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో మనం కోసుకున్న పుదీనా అండి, ఫ్రెష్ పుదీనా. చూసారా ఎంతకొక లీఫ్ వచ్చిందో, మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి వాటర్ మిలన్ హార్వెస్ట్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు కోసుకొని చూద్దామండి అసలు ఎలా ఉందో ఏంటో. ఇంకోండి చాలా బాగుందండి. మన తోటలోని మనం పండించుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఇవ్వండి, మనం తినేసాక ఈ తొక్కలు మొక్కలకి వేస్తున్నామా, మరలా మనకి మంచిగా ఫ్రూట్స్ ఇస్తుంది మొక్క. మనం వేసే వేస్ట్తోనే అవి మనకి మంచి ఈల్డ్ ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంత కొంచెం వీలైతే అంత కొంచెం కూడా పండించుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా కట్ చేసి చూద్దామండి. దానికంటే ఇది ఇంకా బాగా పండిందండి. చూసారా, సీడ్స్ అన్నీ డెవలప్ అయిపోయి ఇప్పుడు ఈ సీడ్స్ వేసినా మనకి కొత్త మొక్కలు వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇది ఈరోజు నా హార్వెస్ట్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేస్తే ఒకవేళ మీకు కంటెంట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి